నమస్తే. ముందుగా కోటిపాట బంగారు మాట వీక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కోటిపాట బంగారు మాట కార్యక్రమాన్ని మొదలుపెట్టుకునే ముందు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మా గురూజీ పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ గారికి, మాతాజీకి, గురు పరంపరకి పాదాభివందనాలు. చూడండి, ప్రజ్ఞానం అనంతంగా విస్తరింపజేసేది బ్రహ్మజ్ఞానం. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఇటువంటి ఆత్మజ్ఞానము గురించి తెలిపేది కాబట్టే వ్యాస భగవానుడు ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేదాన్ని ఒక వాక్యంలో చెప్పాడు. జ్ఞానమంతా భగవంతుడే. అది భౌతిక జ్ఞానమైన ఆత్మజ్ఞానమైన ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారు సమస్థితిలో, సమదృష్టిలో, సర్వం శుద్ధ చైతన్యం అనే భావన కలిగి ఉంటారు. కాబట్టి జ్ఞానము కూడా భగవంతుడే అని భావిస్తారు. జ్ఞానం అంతరంగ ప్రేరణకు సంబంధించినది. ఇది బాహ్య ప్రపంచమునందు కూడా లభిస్తుంది. మానవులు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, లేచిన మొదలు నిద్రకు ఉపకరించేంత వరకు జ్ఞానాన్ని నిత్యం సముపార్జించుకుంటూ ఉంటారు. దీనినే జ్ఞాన సంపార్జన అంటారు. ఎవరైతే అంతరంగ సంస్కారాలను బట్టి భౌతిక ప్రపంచము నుండి సమాచారాన్ని సేకరిస్తారో దానినే భౌతిక జ్ఞానం అంటారు. మారేటటువంటి జ్ఞానం మిథ్యా జ్ఞానం. మనుషులు సైన్స్ను, సాంకేతికతను ఉపయోగించి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుంటే సైన్సు, సాంకేతిక జ్ఞానం ఎవరైతే భౌతిక జ్ఞానం మాయా అని తెలుసుకుంటారో వారు ఆత్మజ్ఞానం వైపుకు అడుగులు వెళ్తారు. భౌతిక జ్ఞానము, ఆత్మజ్ఞానము రెండు కూడా చిత్తములోనే ఉంటాయి. మరి అసలు జ్ఞానమే
భగవంతుడు. వేదపరంగా విశ్వంలో పంచభూతాలు ఉంటాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. శుద్ధ చైతన్యం అంటే భూమి కంటే నీరు సూక్ష్మం, నీరు కంటే అగ్ని సూక్ష్మం, అగ్ని కంటే వాయు సూక్ష్మం, ఆకాశం కంటే శుద్ధ చైతన్యం సూక్ష్మం. విశ్వతత్వమే భూమితత్వం. జీవులు, భూమి ఏదైనా ప్రాణశక్తి ద్వారానే నడిపించబడతాయి. ఆ విధంగా సృష్టి, స్థితి, లయలు ఏర్పడ్డాయి. పంచభూతాలు భగవంతునికి సన్నిహితంగానే ఉంటాయి. ఇది భగవంతుని సంకల్పాలకు అనుగుణంగానే ఏర్పడుతున్నాయి. అసలు మూల జగత్తుకు ఆధారమైనటువంటిది శుద్ధ చైతన్యం. ఈ శుద్ధ చైతన్యమే ఆత్మ. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే సనాతనం, ఇదే నిరాకారం, నిరంజనం, నిర్గుణం, స్థిరం, స్వచ్ఛం, శాశ్వతం, సర్వవ్యాపితం. ఆత్మ అనేటటువంటిది స్థూల జగత్తుకు ఆధారమైనటువంటిది. ఇది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, కంటికి కనిపించదు. ఇది నిరాకారము, నిరంజనము, నిర్గుణం. ఇది నిశ్చలంగా ఉంటుంది. మార్పుకు లోను కాదు, మార్పు చెందదు. అనుభవించడమే కానీ నిరూపించడం అనేది సాధ్యం కాదు. విశ్వంలో దీని వైశాల్యం అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాణశక్తిగా రూపాంతరము చెందుతుంది. అతి శక్తివంతమైనటువంటిది. దీనికి ఎటువంటి ఆధారం అనేది ఉండదు. అంతా కూడా ఏకత్వంలో ఉంటుంది ఈ ఆత్మ అనేటటువంటిది. ఇకపోతే ఇప్పుడు పాట. సాయి భక్తులారా, స్వామి భక్తులారా, సాగిపోండిలా, సాగిపోండి, సాగిపోండి, సాగిపోండిలా. సత్యము ధర్మము నిత్యము శోధన చేసి, యోగము గానము ధ్యానము సాధన చేసి, జ్ఞానామృతాన్ని గ్రోలి ధన్యులు కండి, ధన్యజీవులు కండి. సాయి భక్తులారా, స్వామి భక్తులారా, సాగిపోండిలా, సాగిపోండి, సాగిపోండి, సాగిపోండిలా. ధనము పెరిగిన చోట ధర్మము ఇక నిలచునా,
ధర్మము లేని చోట దైవత్వము వెలచునా, ఆత్మ ప్రేమ లేని చోట విశ్వ ప్రేమ దొరకునా, ఆత్మ ప్రేమ లేని చోట విశ్వ ప్రేమ దొరకునా, అంతరంగాన్ని వదిలి వెతుక పరబ్రహ్మము కనిపించునా. సాయి భక్తులారా, స్వామి భక్తులారా, సాగిపోండిలా, సాగిపోండి, సాగిపోండి, సాగిపోండిలా. సంక్షోభం జరగకుండా సత్యము వెలికొచ్చునా, సంఘర్షణ జరగకుండా లక్ష్యము నెరవేరునా, సంక్షోభం జరగకుండా సత్యము వెలికొచ్చునా, సంఘర్షణ జరగకుండా లక్ష్యము నెరవేరునా, అనుభవాల విజయాలకు ఆభరణాలు, అనుభవాల విజయాలకు ఆభరణాలు, ఆటుపోట్ల జీవులకు ఆవలి తీరాలు, ఆవలి తీరాలు. సాయి భక్తులారా, స్వామి భక్తులారా, సాగిపోండిలా, సాగిపోండి, సాగిపోండి, సాగిపోండిలా. సత్యము ధర్మము నిత్యము శోధన చేసి, యోగము గానము ధ్యానము సాధన చేసి, జ్ఞానామృతాన్ని గోలి మీరు ధన్యులు కండి, ధన్య జీవులు కండి. సాయి భక్తులారా, స్వామి భక్తులారా, సాగిపోండి, సాగిపోండి, సాగిపోండిలా. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.